విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఉండి విన్నర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఉండి నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ వరకు కూడా ఉత్కంఠ కొనసాగింది. నిజానికి ఉండి సీటును టీడీపీ తరపున శివరామరాజు ఆశించారు. కానీ రామరాజుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ పరిణామాలు మారడంతో రఘురామకృష్ణరాజుకు టికెట్ను కేటాయించారు టీడీపీ తరపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో శివరామరాజు ఇండిపెండెంట్గా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే పోలింగ్ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది? ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో అక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఉండిలో 82% ఓటింగ్ నమోదైంది. శివరామరాజు వైపే 4 మండలాల రూరల్ ఓటర్లు ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. రఘురామకు పూర్తి వ్యతిరేకంగా ఎస్సీ సామాజిక వర్గం పనిచేసిందనే చర్చ కూడా జరుగుతోంది. ఎస్సీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ అభ్యర్థి నరసింహరాజు వైపే ఉంది అనే చర్చ జరుగుతోంది. భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది. సైలెంట్ ఓటింగ్కు తెర తీశారు ఉండి నియోజకవర్గం ప్రజలు. ముగ్గురు అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారే కావడం, ఉండి కింగ్ ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. రఘురామరాజు ఉండి నుంచి గెలుస్తారా? శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, రెబల్గా పోటీ చేశారు, ఆయన గెలుస్తారా? వైసీపీ అభ్యర్థి నరసింహరాజు గెలుస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టికెట్ రాకపోవడంతో శివరామరాజు రెబల్గా పోటీలో ఉండిపోయారు. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, ఉండిపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. నిన్న పోలింగ్ సరళిని బట్టి చూస్తే అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల ప్రజలు ఉండి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఉండి నియోజకవర్గం ముందు నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచిందనే చెప్పాలి. ఇటు టీడీపీకి సంబంధించి మొదట్లో టికెట్ రామరాజుకు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కేటాయించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు బట్టి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేటాయించారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుని ఇద్దరు కూడా ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. ఇటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వేటుకూరి శివరామరాజు తనకు టికెట్ దక్కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగారు. అయితే ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడిచింది. ఈ ముగ్గురు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. దాదాపుగా కూడా నిన్న ఓటింగ్ సరళి చూసుకుంటే ఎన్నడూ లేని కూడా ఓటింగ్ అనేది నమోదైంది. దాదాపు 6 గంటల తర్వాత కూడా 9 గంటల వరకు కూడా ఓటింగ్ మనం ఉండి నియోజకవర్గంలో చూసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు ఈ ఓటింగ్ అంతా ఎవరికి వెళ్ళింది? దాదాపు పూర్తిగా కూడా సైలెంట్ ఓటింగ్ అయింది. ప్రజా నాడి, ఇక్కడ ఉండి నియోజకవర్గ ఓటర్ నాడి అనేది ఇటు చెప్పలేని పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే గతంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రఘురామకృష్ణరాజు ఎప్పుడు వైసీపీకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉంటారు కాబట్టి తనకి సంబంధించి కొంత ఓటింగ్, ఇటు వైసీపీకి సంబంధించి పివిఎల్ నరసింహరాజుకి సంబంధించి కాస్త ఓట్ బ్యాంకింగ్ అనేది దాదాపుగా కూడా ఎవరి ఓట్ బ్యాంకింగ్ వారికి మళ్ళీందని చెప్పుకోవచ్చు. ఇటు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శివరామరాజు, తనకు సంబంధించి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లోనే అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా శివరామరాజుకి వెళ్ళింది. ఇటు రూరల్ చూసుకుంటే రూరల్ మొత్తం కూడా రఘురామకృష్ణరాజుకి జరిగింది. ఎందుకంటే పోటీలో ఉన్న శివరామరాజు ఎంత మేర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది? తప్పకుండా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు మొన్నటి వరకు కూడా మనం వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పివిఎల్ నరసింహరాజు, తను ఎటువంటి ప్రభావం చూపడానుకున్నాం, కానీ ఓటింగ్ శాతం కూడా ఆయనకు వెళ్ళింది. ఎస్సీ ఓటింగ్ అంతా కూడా దాదాపు పివిఎల్ నరసింహరాజుకి వెళ్ళింది. ఇటు ఎస్సీ ఓటింగ్ చాలా తక్కువ. ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో తనకి పూర్తి స్థాయిలో కూడా ఎస్సీలు ఎవరు సహకరించలేదనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విజయ అవకాశాలు చూసుకుంటే మాత్రం పివిఎల్ నరసింహరాజును ఒక వింత పక్కన పెట్టినప్పటికీ కూడా ఇటు విజయ అవకాశాలు పూర్తిగా కూడా ఇటు రఘురామకృష్ణరాజుకి శివరామరాజుకి వీరిద్దరి మధ్య ఉంది. దాదాపు రూరల్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా శివరామరాజు వైపు వెళ్ళింది. ఇటు అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా రఘురామకృష్ణరాజుకి వెళ్ళింది. ఎందుకంటే కొత్తగా యువతకు వచ్చిన ఓటు హక్కు దాన్ని బట్టి చూసుకుంటే యువత అంతా కూడా త్రిబుల్ వైపు మళ్ళారు. ఎందుకంటే అతను ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతూ ఉంటారు కాబట్టి ఒక త్రిబుల్ అనే ఒక ముద్ర అతను వేసుకున్నారు. కాబట్టి కొత్తగా ఓటు వచ్చిన యువత అంతా కూడా త్రిబుల్ వైపుకు మళ్ళారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి పొత్తులో ఉంది కాబట్టి 3 పార్టీల నాయకులు కూడా ఇటు రఘురామకృష్ణరాజు వైపు మళ్ళారు. ఎవరైతే శివరామరాజు చేసిన సేవలు, అంతేకాకుండా అతను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చాలా గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఉండేది కాదు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పైప్ లైన్ల ద్వారా మంచినీటి సౌకర్యం తెచ్చాడు కాబట్టి మనం గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా కానీ శివరామరాజుకు జయగొట్టిన పరిస్థితి ఉండేది. అది కూడా దాదాపు పెద్ద వయసు ఉన్నవారు, దాదాపు అనుభవజ్ఞులైన ఓటర్లు మాత్రమే ఇటు శివరామరాజుకు ఓటు వేసిన పరిస్థితి ఉంది. ఇటు
అర్బన్ లో చూసుకుంటే గనక రఘురామకృష్ణరాజుకు కొత్తగా ఓటు వచ్చిన యువతతో పాటుగా ఇటు కూటమి నాయకులు కూడా అతనికి వేస్తారు. కాబట్టి ప్రజా నాడి ఇటు ఉండి నియోజకవర్గ ఓటర్ నాడి అనేది ఎలా ఉందంటే చాలా సైలెంట్ గా జరిగిందని చెప్పొచ్చు. దాదాపు 82% వరకు కూడా ఈ ఓటింగ్ మళ్ళీందంటే విజయావకాశాలు ఎవరై అనేది మాత్రం జూన్ 4 వరకు కూడా వెయిట్ చేయాలి. అంతేకాకుండా ఇటు పివిఎల్ నరసింహారాజు ఎవరైతే ఉన్నారో తాను కూడా వైసీపీ నుంచి బరిలోకి దిగారు అంటే అక్కడ ముక్కోనపు పోటీ చాలా దెబ్బగానే పోలింగ్ జరిగింది అనుకోవాలి. ముక్కోనపు పోటీ ఉంటుంది, తప్పనిసరిగా కూడా ముక్కోనపు పోటీ ఉంటుంది. ఎందుకంటే మొదట్లో వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పివిఎల్ నరసింహారాజు తను ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎన్నికల ప్రచారానికి కూడా అతను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేని పరిస్థితి. అతను ఎక్కడ కూడా ప్రజల్లోకి కూడా వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే ఓట్లు చీలిపోయాయని చెప్పొచ్చు. ఇటు శివరామరాజుకు రఘురామకృష్ణరాజుకు ఇటు ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా పివిఎల్ నరసింహారాజు పడింది. అంతే దాదాపు 82% ఓటింగ్ నమోదైంది. కాబట్టి దాంట్లో ముగ్గురికి కూడా సగానికి సగం ఓట్లు చీలిపోయాయని చెప్పాలి. కాబట్టి ముగ్గురులో ఎవరు విజయం సాధించినప్పటికీ కూడా మెజార్టీ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇటు పివిఎల్ నరసింహారాజు కాస్త విజయావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా పోటాపోటీగా నియోజకవర్గంలో మాత్రం శివరామరాజుకు రఘురామకృష్ణరాజుకు మాత్రమే ఓటింగ్ అనేది వెళ్ళిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇద్దరి మధ్య పోటీ నడిచింది. రోహిత్. రైట్ మనోజ్. కోనసీమ రైట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ముక్కోనపు పోటీ నడిచింది. రఘురామరాజుకు టీడీపీ టికెట్ కేటాయించింది, నరసింహరాజుకు వైసీపీ టికెట్ను కేటాయించింది. రెబల్గా బరిలోకి దిగారు శివరామరాజు. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ తరపున నరసాపురం ఎంపీగా బరిలోకి దిగారు శివరామరాజు. అక్కడ నుంచి రఘురామరాజు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ లోక్సభ స్థానం నుంచి ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు శివరామరాజు, రఘురామరాజు. వైసీపీ నుంచి నరసింహరాజు పోటీలో ఉన్నారు. అయితే రెబల్గా పోటీ చేసిన శివరామరాజు వైపు కూడా జనం భారీగా ఉన్నారు. కొన్ని మండలాల జనం శివరామరాజుకు ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఆయన గతంలో చేసిన అభివృద్ధి, ఆయన సౌమ్యుడు అనే పేరు ఉండటం, అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు, అందరినీ మంచిగా పలకరిస్తారు అనే పేరు ఉండటంతో ఎక్కువ మంది శివరామరాజు వెనుక నడిచారు, ఆయనకు ఓట్ చేశారు అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి రిజల్ట్స్ రోజు మాత్రం అక్కడ ఫలితం చాలా ఉత్కంఠను కలిగించే విధంగా ఉంటుంది, దెబ్బగా ఉంటుంది. నిన్న పోలింగ్ కూడా భారీగా నమోదైంది. ఇది అందుకు నిదర్శనం అనే చర్చ జరుగుతోంది. 82% పోలింగ్ నమోదైంది. ముగ్గురు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఫలితం ఉత్కంఠను కలిగిస్తుంది అనే చర్చ జరుగుతోంది. రామరాజుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ పరిణామాలు మారడంతో రఘురామకృష్ణరాజుకు టికెట్ను కేటాయించారు టీడీపీ తరపు నుంచి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో శివరామరాజు ఇండిపెండెంట్గా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే పోలింగ్ తర్వాత ఫలితం ఎలా ఉంటుంది? ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో అక్కడ ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఉండిలో 82% ఓటింగ్ నమోదైంది. శివరామరాజు వైపే 4 మండలాల రూరల్ ఓటర్లు ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. రఘురామకు పూర్తి వ్యతిరేకంగా ఎస్సీ సామాజిక వర్గం పనిచేసిందనే చర్చ కూడా జరుగుతోంది. ఎస్సీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ అభ్యర్థి నరసింహరాజు వైపే ఉంది అనే చర్చ జరుగుతోంది. భారీగా ఓట్లు చీలే అవకాశం ఉంది. సైలెంట్ ఓటింగ్కు తెరతీశారు ఉండి నియోజకవర్గం ప్రజలు. ముగ్గురు అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారే కావడం, ఉండి కింగ్ ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. రఘురామరాజు ఉండి నుంచి గెలుస్తారా? శివరామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, రెబల్గా పోటీ చేశారు, ఆయన గెలుస్తారా? వైసీపీ అభ్యర్థి నరసింహరాజు గెలుస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టికెట్ రాకపోవడంతో శివరామరాజు రెబల్గా పోటీలో ఉండిపోయారు. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, ఉండిపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. నిన్న పోలింగ్ సరళిని బట్టి చూస్తే అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల ప్రజలు ఉండి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఉండి నియోజకవర్గం ముందు నుంచి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచిందనే చెప్పాలి. ఇటు టీడీపీకి సంబంధించి మొదట్లో టికెట్ రామరాజుకు, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కేటాయించారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలు బట్టి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేటాయించారు. వీరిద్దరూ సమన్వయం చేసుకుని ఇద్దరు కూడా ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి. ఇటు ఎవరైతే
మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వేటుకూరి శివరామరాజు తనకు టికెట్ దక్కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగారు. అయితే ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడిచింది. ఈ ముగ్గురు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు. దాదాపుగా కూడా నిన్న ఓటింగ్ సరళి చూసుకుంటే ఎన్నడూ లేని కూడా ఓటింగ్ అనేది నమోదైంది. దాదాపు 6 గంటల తర్వాత కూడా 9 గంటల వరకు కూడా ఓటింగ్ మనం ఉండి నియోజకవర్గంలో చూసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. దాదాపు ఈ ఓటింగ్ అంతా ఎవరికి వెళ్ళింది, దాదాపు పూర్తిగా కూడా సైలెంట్ ఓటింగ్ అయ్యింది. ప్రజా నాడి ఇక్కడ ఉండి నియోజకవర్గ ఓటర్ నాడి అనేది ఎటు చెప్పలేని పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే గతంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రఘురామకృష్ణరాజు ఎప్పుడు వైసీపీకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉంటారు కాబట్టి తనకి సంబంధించి కొంత ఓటింగ్, ఇటు వైసీపీకి సంబంధించి పివిఎల్ నరసింహారాజుకి సంబంధించి కాస్త ఓట్ బ్యాంకింగ్ అనేది దాదాపుగా కూడా ఎవరి ఓట్ బ్యాంకింగ్ వారికి మళ్ళీందని చెప్పుకోవచ్చు. ఇటు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శివరామరాజు తనకు సంబంధించి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లోనే అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా శివరామరాజుకి వెళ్ళింది. ఇటు రూరల్ చూసుకుంటే రూరల్ మొత్తం కూడా రఘురామకృష్ణరాజుకి చేరింది. ఎందుకంటే రెబల్ గా పోటీలో ఉన్న శివరామరాజు ఎంత మేర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది? తప్పకుండా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు మొన్నటి వరకు కూడా మనం వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పివిఎల్ నరసింహారాజు తను ఎటువంటి ప్రభావం చూపడానుకున్నాం, కానీ ఓటింగ్ శాతం కూడా ఆయనకు వెళ్ళింది. ఎస్సీ ఓటింగ్ అంతా కూడా దాదాపు పివిఎల్ నరసింహారాజుకి వెళ్ళింది. ఇటు ఎస్సీ ఓటింగ్ చాలా తక్కువ. ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో తనకి పూర్తి స్థాయిలో కూడా ఎస్సీలు ఎవరు సహకరించలేదనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విజయ అవకాశాలు చూసుకుంటే మాత్రం పివిఎల్ నరసింహారాజును ఒక వింత పక్కన పెట్టినప్పటికీ కూడా ఇటు విజయ అవకాశాలు పూర్తిగా కూడా ఇటు రఘురామకృష్ణరాజుకి శివరామరాజుకి వీరిద్దరి మధ్య ఉంది. దాదాపు రూరల్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా శివరామరాజు వైపు వెళ్ళింది. ఇటు అర్బన్